నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబాల్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద సిబిఎన్ అండ్ పికే గారు ఫర్ ఎ గ్రాండ్ విక్టరీ. ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన విధంగా సెంట్రల్లో బీజేపీ ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ, మిత్రపక్షాలతో కలుపుకొని 360 నుంచి 370 సీట్లు రావడం కానీ జరగలేదు. ఎన్డీఏ మ్యాచ్ ఫిగర్ని అయితే దాటింది, బట్ ఓవరాల్గా 292 సీట్లు కైవసం చేసుకుంది మిత్రపక్షాలతో కలుపుకొని. అందులో మన ఏపీది కూడా చాలా కీలకం. ఇది ఒక విధంగా ఏపీ ప్రభుత్వానికి మంచి అవకాశం అని చెప్పాలి. ఇక ఎగ్జిట్ పోల్స్లో ఇండియా కూటమికి 130 నుంచి 160 స్థానాలు వస్తాయనుకున్నారు, కానీ ఆ అంచనాలని తలకిందులు చేస్తూ ఇండియా కూటమి 233 స్థానాలకు ఆవేశం చేసుకుని తన సత్తా చాటుకుంది. ఇక ఏపీ ఫలితాలకు వస్తే చాలా అనుకున్నాం, వెరీ టఫ్ ఫైట్ అనుకున్నారు. ఎవరు గెలిచినా 10 సీట్స్ ఎడ్జ్ అనుకున్నారు. కూటమి గెలుస్తుంది, బట్ వైసీపీ విల్ గెట్ 6 to 7 సీట్స్ అనుకున్నారు. బట్ అన్ని అంచనాలు ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయి. వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో 21 అసెంబ్లీ మరియు 2 పార్లమెంటు స్థానాలు గెలిచి తన సత్తా చాటుకుంది. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చాలా కీలక పాత్ర పోషించారు. టీడీపీ 135 స్థానాలకు కైవసం చేసుకుంది. ఇట్స్ ఎ హ్యూజ్